ఇవాళ చెల్లో దుప్పుతూరుకు వైఎస్ఆర్సీపీ పిలిపించింది. బ్రాండెక్స్ యాజమాన్య నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టున్నారు. రైతులకు ప్రభుత్వం R&R ప్యాకేజ్ ఇవ్వకుండా గ్రామంలో ప్రహరీ నిర్మాణం చేపట్టింది. ఈ ప్రహరీ గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు దుప్పుతూరుకు గ్రామస్తులు. పోలీసులను మోహరించి భారీ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను అరెస్టులు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు గ్రామాన్ని ఆదుకుంటామని చెప్పి కూటమి నాయకులు మాట తప్పారని దుప్పుతూరుకు గ్రామస్తులు మండిపడుతున్నారు. మీరు అలా వ్యవస్థను చేయాలి మాకు అక్కడ చెప్తారు కదా. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, సో అడ్డుకుంటున్న గ్రామస్తుల్ని అరెస్టులు చేస్తున్నారు, సో ఇచ్చిన హామీ మర్చిపోయి అక్కడ ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. దాంతో గ్రామస్తులకు జరిగే నష్టం ఏ విధంగా ఉంది? R&R ప్యాకేజ్ గురించి ఊసే ఎత్తట్లేదు. ఎలా చూడాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆందోళన చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దుప్పుతూరు ప్రజలకు న్యాయం చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో దుప్పుతూరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎన్నికలకు ముందు దుప్పుతూరు గ్రామాన్ని ఆదుకుంటామని, ఇక్కడ అందాల్సిన ప్యాకేజీని అందిస్తామని, అలాగే గ్రామాన్ని మరో చోటకు తరలిస్తామని చెప్పి కూటమి నాయకులు హామీ ఇచ్చినప్పటికీ కూడా కేవలం అది మాటలకే పరిమితమైంది. ఈ గ్రామానికి సంబంధించిన ఎటువంటి ప్యాకేజీ కూడా ఇవ్వకుండానే బ్రాండెక్స్ యాజమాన్యం ఈ ఊర్లో భారీ ప్రహరీ గోడ నిర్మించడానికి సిద్ధమైంది. అయితే ఈ గోడ కట్టడాన్ని గ్రామస్తులంతా కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కూటమి నాయకుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర్తో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎన్నికలకు ముందు ఎలాంటి హామీ ఇచ్చారు? మీ గ్రామంలో ఈ కడుతున్న ఈ ప్రహరీ గోడవలు ఎలాంటి నష్టం జరుగుతుంది మీకు? మా గ్రామంలో ఎన్నికల ముందు సీఎం రమేష్ తమ్ముడు, అలాగే ఇక్కడ గెలిచిన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే మా గ్రామస్తుడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రాష్ట్ర చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగణ్ నాగేశ్వరరావు గారు మరి ఎన్నికలు 4-3 రోజుల ముందు మా గ్రామానికి వచ్చి మీ గ్రామాన్ని ఏమీ చేయలేదు, ఏ ప్రభుత్వం నేను చేయలేదు, మీ గ్రామాన్ని తరలించే బాధ్యత మాది, మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడి గ్రామంలో అధిక మెజార్టీతో ఓట్లు వేయించుకొని ఈరోజు గ్రామానికి మేలు చేస్తాను అనడం పోయి మేలు చెయ్యకపోయినా మా గ్రామ ప్రజలు ఎలా ఉంటే ఇలాగే బతుకుతాం. కానీ అలా అన్యాయంగా మరి మీదనే ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా ఇక్కడికి బ్రాండెక్స్ కంపెనీలో దొరస్వామి నాయుడు చౌదరి నాయుడు గారు, ఆయన ఏంటంటే మరి చంద్రబాబు గారు బినామని అంటున్నారు. మరి ఆయన హై లెవెల్లో ఆయనకున్న అధికారాన్ని, ఆయనకున్న డబ్బు పలుకుబడి శ్రీలంకలో మభ్యపెట్టి ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కూటమి నాయకులకి మరి అందరికీ ఆయన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అయితే మరీ అన్యాయం. ఒక్కసారి కూడా గ్రామాన్ని మేము మొరపెట్టుకొని ఎన్ని విధాలుగా మేము విన్నవించుకున్నా మా గ్రామంలో అధికారులు కానీ ఎవరు కూడా రాకుండా అన్యాయంగా మాకు నోటీస్ ఇవ్వకుండా ఏమవ్వకుండా మా ప్రజల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేసి నాతో పాటు మా గ్రామ మాజీ సర్పంచ్ దేశించెట్టి పైడినాడు, అలాగే కూటమి నాయకులు, మహిళలు అయితే అతి దారుణంగా ఈడ్చి కొట్టవలసినంత తప్పు మేము ఏం చేసామండి. మేము సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రైతు కుటుంబంలో వీళ్ళందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. ఈరోజు మా పార్టీ ఈరోజు అమర్ గారు, జగన్ గారు ఆదేశం వరకు అమర్నాథ్ గారు, అలాగే మా నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ గారు, అలాగే బొడ్డేటి ప్రసాద్ గారు, ఇతర నాయకులు, మా మండల ఎంపీ గారు, జడ్పీసీలు అందరూ కూడా మరి మాకు వచ్చినందుకు అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎలాంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు సార్ ఎన్నికలకు ముందు? ఎన్నికలకు ముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని పూర్తిగా తరలించి పూర్వం ఏదైతే బయట అవుట్స్కట్స్లో వెదిరివాడలో లేఅవుట్ వేయడం జరిగింది. 2014లో ఆ లేఅవుట్ని వీళ్ళకి వేసినటువంటి దుప్పుతూరు గ్రామస్తులకు వేసినటువంటి లేఅవుట్ మరి పూడి చిప్పాడి గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. మరి తదుపరి అప్పటి నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. మాకు వేసినటువంటి లేఅవుట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి మా పరిస్థితి ఏంటని వీళ్ళు అడగగా మీకు వేరే దిబ్బపాలెం కానీ వేరే దగ్గర ఎక్కడో లేఅవుట్ వేసి ఇస్తామని మరి కూటమి నాయకులు మళ్ళీ అందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా చెప్పి ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఈ గ్రామానికి పూర్తిగా ఏదైతే ఇల్లులకి నష్టపరిహారం ఇచ్చి రిహాబిలిటేషన్ ఇవ్వలేదో అందరికి కూడా 2013 యాక్ట్ ప్రకారం రిహాబిలిటేషన్ ఇచ్చి ఈ గ్రామాన్ని పూర్తిగా తరలించిన తర్వాతే ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జిల్లాలో ఒక నియంత్రిత పాలన జరుగుతుంది. కనీసం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా భూములు తీసుకున్న రైతులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడే కాకుండా ఈ మండలంలో రాంబీలు కానీ, అచ్చితాపురంలో కానీ, బార్కు విషయంలో కానీ ఇష్టానుసారంగా
పోలీస్ ఫోర్స్ పెట్టి పనిచేస్తున్నారు తప్పించి చర్చలు జరపట్లేదు ఎక్కడ కూడా. సార్, శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలు కానీ లేదంటే గ్రామస్తులు కానీ అక్రమంగా అరెస్ట్ చేయడం లాంటి పనులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇది దుర్మార్గం కాదంటారా? న్యాయపరంగా మీకు రావాల్సిన డిమాండ్లను చెల్లించమంటే ఈ విధంగా గ్రామస్తుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? సరే, ఇది కూటమి ప్రభుత్వానికి ఏమి పెట్టిన విద్య. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం, కేవలం పోలీసులను పెట్టే వీళ్ళు ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల తాలూకా మనుగడ కానీ ప్రజల తాలూకా ఉద్దేశాలు కానీ వీళ్ళకి అవసరం లేదు. అందులో భాగంగానే మొన్న ఈరోజు దుప్తూరులో సుమారు 35 మంది 15 మంది మహిళల మీద 15 మంది మగాళ్ళ మీద ఈడ్చుకొని పోయి ఏదో దౌర్జన్యంగా దగ్గర 200 మంది పోలీసులను మోహరించి ఇక్కడ నుంచి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సపోజ్? ఈ విషయం మీద కనీసం కలెక్టర్ కానీ ప్రభుత్వాలు కానీ ఉన్నాయో లేదో మాకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ మండలంలో. అది ఒకటి, న్యాయబద్ధంగా తమకు రావాల్సిన R&R ప్యాకేజీని అడిగితే తమ మీద దాడులు చేస్తున్నారు. పోలీసు బలగంతో ప్రహరీ గోడ నిర్మించాలని చూస్తున్నారు. దొరస్వామి నాయుడు లోకేష్కు సన్నిహితుడు కావడం వల్లే పోలీసులను ప్రయోగించి తమకు పరిహారం ఇవ్వకుండా తమ మీద దాడులు చేసే పరిస్థితి ఏర్పడుతుంటే తమకు ఇచ్చిన మాట ప్రకారము తమ గ్రామాన్ని వేరే చోటకి తరలించిన తర్వాత ఇక ప్రహరీ గోడ కట్టుకున్న తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు హరి. All right, Naidu, thanks for the inputs.